మామ ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పైకి ఒక మతం మారిన మహిళ ఏ విధంగా చెప్పులు విసురుతుందో. అవును మామ, ఈ సంఘటన వచ్చేసి పూణేలో జరిగింది. తను వెళ్తున్న సమయంలో ఒక మతం మారిన మహిళ ఛత్రపతి మహారాజ్ విగ్రహం మీదకి చెప్పులు విసరడం అయితే జరిగింది. ఇదంతా చూసిన అక్కడ ప్రజలు తనని పట్టుకొని ఇక తనని కొట్టడం జరిగింది. తన పైకి రంగులు పూయడం జరిగింది మిగతా మహిళలు. అదే విధంగా తర్వాత పోలీసులకు అప్పజెప్పడం జరిగింది. ఇలాంటి మహిళల్ని ఏం చేస్తే బాగుంటుంది, అస్సలు కూడా వదలొద్దు అని చెప్పేసి అక్కడి ప్రజలైతే డిమాండ్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. అదే విధంగా మనం ఛత్రపతి మహారాజ్ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటూ ఉంటాము, ఎంత గొప్పగా వింటూ ఉంటాము, చదువుతూ ఉంటాము, చరిత్రలుగా చెప్పుకుంటూ ఉంటాము. ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా గానీ తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే అంత గొప్పవాడు, అంత గొప్పగా పోరాడారు. ఇంకా ఇప్పటికీ అతన్ని ఇన్స్పిరేషన్ గా మహిళలు కానివ్వండి, మనలాంటి యువత కానివ్వండి, ఇప్పటికీ ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఉంటారు. అంత గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లోకి వెళ్ళినా గానీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సో అలాంటి విగ్రహం మీదకి ఎలా చెప్పులు విసరాలనిపించింది ఈ మహిళకి?